నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్పై కాకినాడ మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం దీనిపై ఇవాళ తీర్పును ఇవ్వనుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఇప్పటికే ఉచ్చు బిగడం జరిగింది. వాళ్ళ కీలక కేసుల మీద విచారణ జరగబోతోంది. రాజమండ్రి కోర్టులో ప్రాసిక్యూషన్ బెయిల్ రద్దు పిటిషన్ పై హత్య కేసులో ఉన్నటువంటి బెయిల్ అంశం మీద విచారణ జరగబోతోంది. మరొక విషయంలో ఏంటంటే సాక్షులను బెదిరించినటువంటి కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ కూడా ఒకే రోజులో విచారణ ఉండడంతో అనంతబాబు బెయిల్ విషయంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే నవంబర్ 30 కల్లా విచారణ పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడం జరిగింది. ఈ లోపలనే సాక్షులను ప్రభావితం చేయడం అనేది తీవ్రమైనటువంటి నేరం. ఈ అంశంలో ఆధారాలు కోర్టుకు నిరూపించగలిగితే హత్య కేసులో ఉన్నటువంటి బెయిల్ అనేది రద్దు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా న్యాయవాదుల నుంచి తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఇవాళ బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే సాక్షులను బెదిరింపు కేసులో పోలీసులు చూపించేటువంటి ఆధారాల ప్రకారం ఆయన విషయంలో న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఉత్కంఠగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. 2022 నుంచి కూడా డ్రైవర్ను వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసినటువంటి కేసులో సుబ్రహ్మణ్యం బెయిల్ మీద ఉంటూ వచ్చారు. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం మారడంతో తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, ఆ తర్వాత ఈ కేసులో సిట్టును వేసి దర్యాప్తును వేగవంతం చేసినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో A2గా ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను కూడా చేర్చడం, ఇదే క్రమంలో సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభావితం చేయగలిగితే కేసు నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం, ఈ కేసులో సాక్షులు బెదిరిస్తున్నటువంటి క్రమంలోనే నేరుగా అనంతబాబును పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినా 3-4 రోజులు ఆయన అప్స్టాండింగ్ అవడం, ఆ తర్వాత రాజమండ్రి కోర్టులో ఆయన అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత సత్వరం పోలీసులు తిరిగి మళ్ళీ కాకినాడ కోర్టులో సబ్మిట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఇటు రిమాండ్ లో ఉండడం జరిగింది. ఇవాళ ఆయన రిమాండ్ అంశంలో పొడిగిస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.